మాయాస్ అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి, ఆయన పిలుపు రావాలి. కొత్తగా అరుణాచలం వెళ్ళాలనుకునే భక్తులైనా, అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళకైనా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 3 days లో ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ముందుగా వైజాగ్ నుండి అరుణాచలం ట్రైన్ జర్నీలో వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్స్ ఏమీ లేవు. సాటర్డే అండ్ ట్యూస్డే మాత్రం వీక్లీ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. డైరెక్ట్ అరుణాచలంకి వెళ్తాయి. మార్నింగ్ 1:45 కి మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ట్రైన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మేము వెళ్ళిన ట్రైన్ కూడా అలాంటిదే, 22605 ట్రైన్ నెంబర్. ఈ ట్రైన్ అయితే 1:45 కి అలా రావాలి, బట్ డిలే అవడం వల్ల 4 కి వచ్చింది. సో మేమైతే అరుణాచలం కి జనరల్ గా అయితే ఈవినింగ్ 6 కి అలా వెళ్ళిపోవాలి, బట్ డిలే అవడం వల్ల నైట్ 10 అయిపోయింది. అలా అరుణాచలం స్టేషన్ నుండి టెంపుల్ కి వెళ్దామని ఆటో కోసం చూసాము. టెంపుల్ వరకు తీసుకెళ్తే 200 చెప్పారు. ఎంత డిస్టెన్స్ రా బాబు అని గూగుల్ మ్యాప్ లో చూస్తే 2 కిలోమీటర్ ఉంది. మరి మనం ఊరుకుంటాం ఏంటి, మనకు ఆదోక నుండి వచ్చి గజలగలు కనబడుతున్నారు ఏంటి. మా పొరబలతో మర్యాద తీసుకెళ్ళని దమాయించి అడిగేసరికి కొంచెం జంకాడు, టెంపుల్ దగ్గర తీసుకెళ్లి దింపేశాడు. మరి వెళ్లేసరికి 11 అయిపోయింది. మరి ఇంకా దర్శనం ఏం చేసుకుంటాం అని చెప్పి రూమ్ కోసం అని వెళ్తుంటే దగ్గరలో సత్రం ఉందని చెప్పారు. మనిషికి 100 రూపాయలంట. చాప అండ్ లాకర్ కి ఇచ్చారు. లాకర్ లో బిలాంగింగ్స్ పెట్టుకుని బాగా టైర్డ్ అయిపోయింది జర్నీలో. సో రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6 కి లేచి ఈ సత్రంలో ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా పర్లేదు, 100 రూపాయలకి వర్త్ అనిపించింది. సత్రం పేరు అయితే అరుల్మిగు అప్పర్ స్వామిగల్ మఠం, మెయిన్ గోపురం ఆపోజిట్ స్ట్రీట్ లో ఉంటది. వీళ్ళ దగ్గర రూమ్స్ కూడా ఉంటాయి. కావాలంటే 600 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి. లేదు బ్యాచ్ అంతా కలిసి ఒకే దగ్గర స్టే చేయాలి, లగ్జరియస్ గా ఉండాలి అంటే విజయ హోమ్స్ అని సరిగ్గా టెంపుల్ నుంచి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ రూమ్స్ అయితే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఏసీ వైఫై డబుల్ బెడ్రూమ్స్ తో వెల్ మెయింటైన్ గా ఉంటుంది. ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ మొదలు పెడదామని సత్రం నుండి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సరిగ్గా గోపురం వైపుగా వెళ్తుంటే మాకు ఒక దృశ్యం కనిపించింది. పక్షులైతే గుంపుగా ఆలయ గోపురం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కనిపించాయి. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు అయితే 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని బొట్లు అయితే పెడుతున్నారు. మేము కూడా సరదాగా బొట్టు అయితే పెట్టించుకున్నాం. ఇంకా మనం ఈ గిరి ప్రదర్శనలో అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలా మొదలు పెట్టాలో తెలుసుకోవాలి. మనమైతే కొత్తగా అరుణాచలం రాజగోపురం ఎదురుగా ఉన్నాం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల కొండ చుట్టూ 8 లింగాలు దర్శనం చేసుకుని మనమైతే ఇక్కడ నుంచి యాత్ర అయితే స్టార్ట్ చేస్తాం. మన గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే ముందు భారత కర్పూరం ఇందులో వేస్తారు అందరూ, చాలా మంది ఇందులో వేసి ఇక్కడ నుంచి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ చాలా మంది 365 ఒత్తులను దీపం వెలిగించి గానీ లేదా కర్పూరం కడ్డి కుండీలో వేసి గానీ మొదలు పెడుతున్నారు చాలా మంది గిరి ప్రదర్శన. మా అమ్మతో పాటు అలా శివైకి మొక్కుని మా గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేశాము. ఈ గిరి ప్రదక్షిణ అయితే సరిగ్గా 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు తిరిగి దారిలో 8 లింగాలు దర్శించుకుంటూ 14 కిలోమీటర్లు అయితే తిరగాలి కొండ చుట్టూ. ఈ గిరి ప్రదక్షిణ అయితే గోపురం ఎడమ వైపు నుండి మొదలు పెట్టాలి. సరిగ్గా 1 కిలోమీటర్ దాటగానే మనకి కుడివైపున అగ్నిలింగంకి వెళ్లే దారి కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లి మనం మొదటి లింగాన్ని అయితే దర్శనం చేసుకోవాలి. మనం నడుస్తున్నప్పుడు ప్రతి కిలోమీటర్ కి ఇటువంటి మ్యాప్ అయితే ఒకటి కనిపిస్తుంది. మనం ఎక్కడున్నాం, ఎన్ని కిలోమీటర్లు వచ్చాం, ఇంకా ఏ లింగాలు దర్శించుకోవాలి అన్ని ఈ మ్యాప్ లో అయితే క్లియర్ గా ఉంటుంది. మనకి దారి పొడిగిన చాలా మంచి మంచి టెంపుల్స్ అయితే ఉంటాయి. చుట్టూ ప్లెజెంట్ వాతావరణంతో ప్రశాంతంగా సాగుతుంది మా గిరి ప్రదర్శన అయితే. మనకు అరుణాచల్ పర్వతం అయితే ఇటువైపు నుండి చూసినా ఒకేలా కనిపిస్తుంది. అదే ఇక్కడ ప్రత్యేకత. నెక్స్ట్ 2 కిలోమీటర్స్ దాటాక అష్టలింగాల్లో 2వ లింగమైన యమలింగం దర్శించుకున్నాం. ఈ మార్గంలో మనకి చాలా మంది అఘోరాలు అయితే కనిపిస్తారు. చాలా అధిక సంఖ్యలో ఉన్నారు ఇక్కడైతే. దగ్గర 4 కిలోమీటర్లు దాటాము. మనకు అష్టలింగాల్లో 3వ లింగమైన నైరుతి లింగం కనిపిస్తుంది. మనకి బోర్డు నుంచి రైట్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే టెంపుల్ కి వెళ్ళొచ్చు. మాక్సిమం ఇక్కడ టెంపుల్స్ అన్ని చాలా వరకు రైట్ సైడ్ ఉంటాయి. దర్శనం చేసుకుని అక్కడ నుండి బయలుదేరిపోయాము. మనకి దారిలో ఫుట్ మసాజ్ చైర్స్ కూడా ఉంటాయి. కాళ్ళొప్పులు ఉన్న వాళ్ళకి మసాజ్ కి 5 minutes కి 20 రూపీస్ తీసుకుంటారంట. దాదాపు 6 కిలోమీటర్లు దాటాక ఈ ప్లేస్ లో జనాలు కనిపిస్తే వెళ్ళాం. నిత్యానంద స్వామి ట్రస్ట్ వాళ్ళు అన్నదానం చేస్తున్నారంట. ఇడ్లీ పొంగల్ సాంబార్ అయితే ఇస్తున్నారు. ఆకలేసి అందిస్తున్నాం మేము కూడా ప్లేట్. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ ఇడ్లీకి మన ఆంధ్ర ఇడ్లీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది టేస్ట్ లో. చాలా మంది అయితే తింటున్నారు ఇష్టంగానే. ఇదంతా చూసి మా అమ్మ కూడా ఏదైనా పంచుదామని షాప్ లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ కొని దారిలో భక్షాటం చేసే వాళ్ళకి అయితే పంచిపెట్టింది. ఆ తర్వాత 4వ లింగమైన వరుణ లింగం దర్శించుకున్నాం. ఇక్కడ వాళ్ళు అరుణాచలాన్ని తిరువనమల అని పిలుస్తారంట. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వీళ్ళ భాష తమిళంలో కూడా అక్కడక్కడ తెలుగు పదాలు ఉంటాయి కాబట్టి మనకి 50-50 అర్థమైపోయింది. ఇంకా అష్టలింగాల్లో 5వ లింగమైన వాయులింగం దర్శనం చేసుకున్నాం. మనకి అష్టలింగాలే కాకుండా మనకి వెళ్లే మార్గంలో మనకి సూర్యలింగం అని ఒక టెంపుల్ ఉంటది, అది కూడా బాగానే ఉంటది. అండ్ చంద్రలింగం అని టెంపుల్ కూడా వెళ్లే దారిలోనే ఉంటది. వీలైతే వెళ్ళి దర్శించుకోండి. ఇక్కడ 2 PM అని మధ్యకాలంలో చాలా ఫేమస్. ఇక్కడ వాళ్ళు ఆవిడని ఒక దేవతలా కొలుస్తూ ఉంటారంట. ఎందుకంటే నిత్యం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటది. మాకైతే ఎదురుపడలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూడాలి. దారిలో 6వ లింగమైన కుబేరలింగం దర్శించుకున్నాం. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ల పైన అలుపు లేకుండా నడిచేసాం. ఇక్కడ బాగా బారులు తీరని జనం ఉన్నారని వెళ్తే మోక్ష మార్గం అని తెలిసింది. ఈ మోక్ష మార్గంలో నుండి బయటకు వచ్చే వాళ్ళు మోక్షాన్ని పొందుతారని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఈ వెనక మార్గంలో నుండి దూరి ఇరికైన మార్గం గుండా సరిగ్గా తల్లి గర్భం నుండి శిశువు బయటకు వచ్చినట్టుగా వస్తున్నారు బయటికి. ఎంత లావుపాటు వారైనా ఈ మార్గం నుండి సునాయాసంగా బయటకు వచ్చేస్తారంట. మేము కూడా మోక్ష మార్గం నుండి బాగానే వచ్చేసాం. ఇంకెక్కడ నుండి బయలుదేరి దారిలో 7వ లింగమైన ఈశాన్య లింగం అండ్ 8వ లింగమైన ఇంద్రలింగం దర్శించుకుని ఆఖరి ఘట్టానికి అయితే చేరుకున్నాం.
లాస్ట్ 2 కిలోమీటర్స్ ఉందనగా అసలు టెస్ట్ స్టార్ట్ అయింది. కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం వల్ల కాళ్ళు కాలిపోతున్నాయి. కొంతమంది సాక్స్లు వేసుకున్నారు కానీ మేమైతే వేసుకోలేదు. ఫైనల్ గా ఆలయ శిఖరం కనబడగానే మా వేగం కొంచెం పెరిగింది. ఫైనల్ గా టెంపుల్ దగ్గర ఏ ప్లేస్ లో స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్ కి రాగానే మా ప్రదర్శన అయితే పూర్తయిపోయింది. దర్శనానికి వెళ్లే దారిలో ఈ టెంపుల్ ఏదో బాగుందని వెళ్ళాం. అలా చూసుకుని గోపురంకి వెళ్తుంటే దారిలో ఆటోలో ప్రసాదం తెచ్చి పంచుతున్నారు. జనాల దగ్గర తట్టుకోలేక మనోడైతే బరస్ట్ అయ్యాడు. ప్రధాన రాజగోపురం అయితే చాలా ఎత్తుగా ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. గోపురం నుండి లోపలికి వెళ్ళగానే మనకి లోపల చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 1000 స్తంభాలు కూడా అయితే ప్రత్యేక ఆకర్షణ. లోపలికి వెళ్ళాము. సరిగ్గా రాజగోపురం నుండి లోపలికి వచ్చే వాళ్ళకి రైట్ సైడ్ లో ఉంటది ఈ టెంపుల్. చాలా మంది అయితే ఎక్కువగా వెళ్తున్నారని వెళ్ళాము. బయట ఎండలు మండిపోతున్నా కానీ లోపలైతే చాలా చల్లగా ఉంది. అండ్ చుట్టూ ఎటు చూసినా అద్భుతమైన స్తంభాలతో చాలా కామన్ పీస్ఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. చాలా మంది ధ్యానం కూడా చేసుకుంటున్నారు. ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. దారిలో గుడి నమూనా ఒకటి పెట్టారు. గుడి మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాం. కానీ లోపల టికెట్ కైనా ఫ్రీ దర్శనంకైనా సింగిల్ లైన్ లోనే పంపిస్తున్నారు. మొత్తానికి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మాకు ఆ శివయ్య దర్శనం అయితే జరిగింది. ఇక్కడ శివయ్యని అన్నమలయ్య అని పిలుస్తారంట. లోపలికి టెంపుల్స్ చూసుకుని వస్తే ఇక్కడ ప్రసాదం పులిహోర పొంగలి 10 రూపాయలు అంటే తీసుకున్నాం. టేస్ట్ అయితే కమ్మగా అనిపించింది. మధ్యాహ్నం 1 గంట అయింది. బయటికి రాగానే పెద్ద డేస్ అయితే కిచిడి పెడుతున్నారు ఫ్రీగా అందరికి. మేము కూడా చెరో ప్లేట్ తీసుకుని ట్రై చేసాం. బాగుంది. బయట ఎగ్జాక్ట్ గా సౌత్ గోపురం ఆపోజిట్ లో అన్నమలయ్య ప్రసాదం అమ్ముతున్నారు. సేమ్ శబరిమల ప్రసాదం లా ఉంది చూడడానికి. కానీ టేస్ట్ అయితే డిఫరెంట్ గా బాగుంది. ప్రైస్ అయితే 30 రూపీస్ అండ్ 60 రూపీస్ బాటిల్స్ లో కూడా అమ్ముతున్నారు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా టెంపుల్ నుండి రూమ్ కి వెళ్ళి రెస్ట్ చేసుకుని దగ్గరలో ఉండే కాంచీపురం వెళ్దామని బయలుదేరి ఒక పల్లెటూరు మీదుగా వెళ్ళి ఇక్కడ గణపతి టెంపుల్ ఓపెనింగ్ అని అన్నదానం పెట్టారు. లోకల్ ఫుడ్ వీళ్ళే ఉండారంట. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా అక్కడ నుండి బయలుదేరి ఆటోలో బస్ స్టాండ్ కి వచ్చాము. నెక్స్ట్ మేము వెళ్ళబోయే కాంచీపురం ఫుల్ వీడియో నెక్స్ట్ వీక్ లో మన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని వెయిట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మాయాస్.